హాయ్ అండి. ఇప్పుడే అందిన వార్త. ప్రమాణ స్వీకారం వేళ హై టెన్షన్ అండి. చంద్రబాబుకు తీవ్ర విషాదం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు పెట్టి తనను వేధించారని, పోలీసు కస్టడీలో తనపై హత్యానే ప్రయత్నం కూడా చేశారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుంటూరు ఎస్పీ అయిన తుషార్ డ్యూరీకి అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఆయన ఎస్పీకి మెయిల్ చేశారండి. గుంటూరులోని సిఐడి కార్యాలయం పోలీస్ కస్టడీలో తనపై జరిగిన ఈ వ్యవహారంలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐజీ సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తదితరులు బాధితులున్నారు. జగన్ను విమర్శిస్తే చంపేస్తారా అని అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ ఆదేశాలతో సునీల్ కుమార్ తన లాఠీతో కొట్టించిన వీడియో కాల్లో వాళ్ళకైతే చూపించారు. కాలు తీవ్రంగా వాచినా కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ తన తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వము ఇప్పటికి వరకు కూడా కనీస ప్రాథమిక విచారణ కూడా చేపట్టలేదని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారని చెప్తున్నారు.